స్టూడియో ఎస్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. దావోస్ పర్యటన, ఒకే వేదికపై కనిపించిన చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు. బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి కూడా, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. దావోస్ లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. దేశం ఒక యూనిట్ గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో పాల్గొన్నారు. గ్రీన్ ఎనర్జీ, ఏఐ, రక్షణ రంగంలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలు సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితినే కాదు, భారత రైతు సమితి కూడా అంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో విసుగు చెంది ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలతో పాటు మిగతా అన్నదాతలతో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఎల్లుండి నుంచి బీఆర్ఎస్ అధ్యయన కమిటీ జిల్లా పర్యటన చేస్తుంది అంటూ కేటీఆర్ తెలిపారు. అధ్యయన కమిటీ చైర్మన్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన మంచినీరులోని ఆయన నివాసంలో ఈ సమావేశం జరగగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ ఎంత మేరకు జరిగింది అది కూడా అధ్యయనం చేస్తాం. బలవన్మరణాలకు, ఆత్మహత్యలకు గల కారణమేంది, ఎందుకు జరుగుతున్నాయి, మద్దతు ధర వస్తున్నదా, పత్తికొస్తుందా, కందికొస్తున్నదా, సోయాకొస్తున్నదా, మొక్కజొన్నకొస్తున్నదా, చెరుకుకొస్తున్నదా, మిర్చికొస్తున్నదా, మొత్తం తిరిగి ఎక్కడికక్కడ అధ్యయనం చేస్తాం. ఆ రకంగా కమిటీ రాబోయే నెల రోజుల పాటు విస్తృత పర్యటనలు చేస్తుంది. మీడియాకు కూడా మా ప్రార్థన, దయచేసి అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కమిటీ యొక్క పర్యటనను మీరు కూడా దయచేసి సహకరించండి. వారికి కూడా, రైతాంగానికి కూడా తెలియజెప్పే విధంగా ప్రచారాన్ని కల్పించాలని చెప్పి కూడా కోరుతూ, మరి ఈ కమిటీకి రేపు రైతులను వారి జీవితాల్లో విశ్వాసాన్ని నింపే దిశగా మీ కార్యాచరణ ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మీ అందరికి కూడా, మీడియా మిత్రులు కూడా హృదయపూర్వకంగా ఇక్కడ దాకా వచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఆలస్యానికి మన్నించండి. నల్లగొండ దీక్ష ఇప్పుడే ఇక్కడ మేము మీటింగ్ లో ఉన్నప్పుడే మాకు సమాచారం వచ్చింది. 28 నాడు మాకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చిందని చెప్పి సమాచారం వచ్చింది. కానీ దురదృష్టం ఏంది అంటే ఈ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తున్నది. ఎవరైనా సరే నిరసన చెప్పవచ్చు, ఎవరైనా సరే తమ అభిప్రాయాలు చెప్పొచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పినారు. కానీ వాళ్ళ ఒక చిన్న కార్యక్రమానికే మరి ఇంత ఆగమాగం అయిపోయి చివరికి అనుమతి నిరాకరించి ముఖ్యమంత్రి గారేమో స్వయంగా రాజ్భవన్ ముంగట ధర్నా చేయొచ్చట. ఏది గంత బిజీ రోడ్డు, రాజ్భవన్ ముంగట రోడ్డు గంత బిజీ రోడ్డు, అక్కడ చేస్తేనేమో ట్రాఫిక్ ఇబ్బంది కాదట. ముఖ్యమంత్రి, మంత్రులు
అందరు పోయి ధర్నాలు చేయొచ్చట. కానీ మేము నల్గొండల క్లాక్ టవర్ కాడ చేస్తామంటే మాత్రం మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయి ఒక అంతర్జాతీయ రహదారి మొత్తం స్తంభించిపోయి మొత్తం రాష్ట్రాల రాకపోకలని దెబ్బతినే విధంగా ఉన్నదని చెప్పి రిపోర్ట్ ఇచ్చి రిజెక్ట్ చేశారు. చివరికి కోర్టు న్యాయం చేసింది. హైకోర్టుకు ధన్యవాదాలు. తప్పకుండా వారు సూచించిన విధంగా వారు చెప్పిన విధంగానే నడుచుకుంటాం. రైతుల ఆవేదన ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ కావాలని డిస్టర్బ్ చేస్తుంది. 10 ఏళ్ల కాలంలో ఏమైనా రేషన్ కార్డు ఇస్తున్నామని తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలోని ఎంపీడీఓ ఆఫీస్ నందు సత్తివేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలోని 11వ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ అధికారులతో ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క లబ్ధిదారులకు పథకాలు ఎలాంటి పథకాలైనా ప్రజలకు చేర్చాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు అంటూ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఈ సందర్భంగా తెలియపరిచారు. మండలంలోని ఏ పంచాయతీలో సమస్య ఉన్నా అధికారులు నా దృష్టికి తీసుకువస్తే వెంటనే సత్వర పరిష్కారానికి తగు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా ఆయన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలోని మండల అన్ని శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉన్నదానికి కంప్లీట్ చేశారు సార్. ఇంకా వాళ్ళకి కూడా ఒక కంప్లీట్ హై స్కూల్స్ అన్ని పెండింగ్ పట్టాలు ఇచ్చేస్తున్నారు. సమావేశానికి విచ్చేసిన గౌరవ సత్యవేడు శాసనసభ్యుల వారికి మొదట పెన్షన్ తీసుకునే వ్యక్తి కన్నా మనలో చెప్పకపోతే వాళ్ళకి ఇమీడియట్ గా వాళ్ళ భార్యకి విడో పెన్షన్ ఆటోమేటిక్గా గవర్నమెంట్ అలౌ చేసింది. అది ఇస్తున్నాము. గతంలో తెలిపేవాళ్ళు ఉంటారనమాట, వాళ్ళు మాత్రం ఇంకా ఇవ్వలేదు. అది వచ్చినప్పుడు ఆర్డర్ వచ్చినప్పుడు చెప్తారు తెలియపరుస్తాం సభ్యులకి. దాన్ని ఇన్వాల్వ్ చేసిన తర్వాత మన మీ అందరి సహకారం ఇందులో బాగా ఉంది. అందరూ కోఆపరేట్ చేశారు కాబట్టి మనం చేయగలుగుతున్నాము. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే సార్, ఎమ్మెల్యే గారికి ఒక చిన్న విన్నపం సార్, అంగన్వాడీ స్కూల్స్ లో సార్ కానీ ఇవన్నీ కూడా తేవడం జరిగింది. అలాగనే కొన్ని ప్రాజెక్టు కాజువే ఒక 5 మార్లు తీసుకొచ్చాం. గతంలో నిలిచిపోయిన దాన్ని మళ్ళా తిరిగి అది తేవడం, నాగపల్లి రోడ్డు కానీ అలాగే నేపథ్య వల్ల కానీ కేవలం లక్ష్మీపురం కానీ అది శాంక్షన్ అయింది. ఫౌండేషన్ వేసాం. దురదృష్టంతో చేయలేకపోయాం. అలాగే నాగపల్లి రోడ్డు ఇవన్నీ కూడా మరలైనా కూడా ఎన్ఆర్ఎస్ చేసి ప్రతి గ్రామానికి కూడా లింక్ రోడ్స్ కలుపుతూ కావాలని ఆశిస్తున్నాం. అందరి సహకారంతో గ్రామానికి కావాల్సిన రోడ్డు, నీరు తాగడానికి, అలాగనే ఇల్లు ప్రభుత్వం ఇప్పుడు ఆల్ సెక్రటరీ చెప్తున్నాం. ఆదమరిస్తే అంతే సంగతులు అంటున్నారు అక్కడి ప్రజలు. అదెక్కడో కాదు, ఏలూరు జిల్లా కైకరం గ్రామంలోని ప్రమాదభరితంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో బిక్కబిక్కుమని ఉంటున్నామని చెప్తున్నారు. కైకరం గ్రామం నుంచి ఆకుపల్లి గోకవరం వెళ్లే రోడ్లో ఉన్న ఈ ట్రాన్స్ఫారం చుట్టూ సరైన రక్షణ వ్యవస్థ లేక అదెంత ఎత్తులో ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. పిచ్చి మొక్కలు ఒకవైపు, సరైన రక్షణ ఫెన్సింగ్ లేకపోవడం ఇంకోవైపు, పీసు క్యారియర్ బాహటంగా ఉండటం మరోవైపు ఉండటంతో అటుగా వెళ్లాలి అంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఇంతటి ప్రమాదభరితంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు తక్షణమే పిచ్చి మొక్కలు తొలగించి ట్రాన్స్ఫార్మర్ ఫీజ్ క్యారియర్ కు రక్షణ ఫెన్సింగ్ వేయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్న ప్రజలు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కల్లకాల్ గ్రామంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సభ రసబస కావడంతో పోలీసుల జోక్యంతో కాంగ్రెస్ ప్రభుత్వ గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో అవకతవకలు జరుగుతున్నాయి అంటే అధికారులను నిలదీసిన గ్రామ ప్రజలు. కాంగ్రెస్ మోసాలపై ప్రజా ఆగ్రహం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన గ్రామ సభల్లో అధికారులను నిలదీస్తున్న గ్రామ ప్రజలు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయి? 2 లక్షల రుణమాఫీ కాలేదు, రైతు భరోసా జాడలేదు, తులం బంగారం ఇవ్వలేదు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వస్తలేదు అంటూ రేవంత్ సర్కార్ను రాష్ట్ర వ్యాప్తంగా నిలదీస్తున్న ప్రజలు. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుంది అంటూ కల్లకల్ గ్రామ ప్రజలు మరియు వృద్ధులు, మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. గ్రామ సభలో అధికారులను నిలదీసిన సులేమాన్ నగర్ గ్రామస్తులు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకం గురించి క్షేత్రస్థాయిలో విచారణ జరపడానికి రుద్రూల్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభ రసాభాసగా మారింది. ప్రజాపాలన గ్రామ సభలో రేషన్ కార్డు లబ్ధిదారుల పేర్లు జాబితాలో రాకపోవడంతో అధికారులపై గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముషాయిదా జాబితాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అధికారులను నిలదీశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆన్లైన్లోనూ ప్రజాపాలనలోనూ దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల పేరు జాబితాలోని లేకపోవడంతో గ్రామస్తులు ఆందోళన పట్టారు. మరోసారి విచారణ జరిపి అందరికీ రేషన్ కార్డులు వచ్చేలా చేస్తామని తహసీల్దార్ తారాబాయి గ్రామస్తులకు హామీ ఇచ్చి శాంతింపజేశారు. గ్రామ సభలో పరిస్థితి ఉధృతంగా మారడంతో సంఘటనా స్థలానికి ఏసీపీ శ్రీనివాస్, ఎస్ఐ సాయన్న చేరుకొని గ్రామసభ సజావుగా జరిగే విధంగా బందోబస్తును ఏర్పాటు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలకు ప్రత్యేక అధికారులను నియమించి గ్రామ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించవలసిందిగా ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు రావడంతో గ్రామంలోని ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లుగా ఎంపీడీఓ సురేష్ బాబు తెలిపారు. బుధవారం రుద్రూర్ మండలం చిక్కడపల్లి గ్రామంలో జరిగిన గ్రామ సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు ఈ పథకాల గురించి క్షేత్రస్థాయిలో విచారణ జరపడానికి గ్రామ ప్రజలు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి వర్తింపచేసేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలోని డిప్యూటీ తహసీల్దార్ సురేందర్ నాయక్, రికార్డ్ అసిస్టెంట్ కోర్వా భూషణ్, పంచాయతీ కార్యదర్శి షేక్ గౌష్, కోరాబార్ అశోక్, ఫీల్డ్ అసిస్టెంట్ సాయిలు, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు కూర్మరాజు, గ్రామస్తులు దువ్వ రవి, మాచ్కూరి హనుమంతు, వేముల రమేష్, మోహన్, బేగరి భూమయ్య, గోపి తదితరులు పాల్గొన్నారు. పథకం కింద కనీసం 20 రోజులు పనిచేసి 2023-24 సంవత్సరంలో పనిచేసి ఉండాలి. రైతు భరోసా కింద సంవత్సరానికి 12,000 ఎకరానికి ఇవ్వబడుతుంది. ఇందులో వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంటుంది, వ్యవసాయ యోగ్యం కాని భూమి ఉంటుంది. వ్యవసాయ యోగ్యమైన భూమికి మాత్రమే ఆర్థిక సాయం అందజేయబడతాయి. ఇందిరమ్మ ఇండ్ల క్షేత్రస్థాయిలో పరిశీలన చేసినాము. అందులో పక్కా హౌజెస్, నాన్ పక్కా హౌజెస్ ఉన్నాయి. అందులో నాన్ పక్కా హౌజెస్ హౌస్ సైట్స్ ప్లస్ నాన్ పక్కా హౌజెస్ వితౌట్ హౌస్ సైట్స్ ఉన్నాయి. ఇందులో ఇప్పుడు ఈ రెంట్ లిస్టులను మన గ్రామ సభలో చదివి వినిపించి ఆమోదించబడితే అందులో అర్హుల లబ్ధిదారులకు అన్ని ఇండ్లు మంజూరు చేయబడతాయి.
నెక్స్ట్ రేషన్ కార్డులైన క్షేత్ర పరిశీలన చేయబడినాయి. అందులో వెరిఫై చేసినాం. అందులో 3.5 ఎకర్స్ వెట్టు, 7.5 ఎకర్స్ డ్రై ఉన్న వాళ్ళకు ఇనెలిజిబుల్ కింద తొలగించబడతాయి. మిగతా వారు అర్హులైన లబ్ధిదారులందరూ కూడా రేషన్ కార్డులు పంపిణీ చేయబడతాయి. అయితే మీ సేవా కేంద్రాలలో నమోదు చేసుకున్న కుటుంబ సభ్యులను చేర్చేందుకు చేసుకున్న దరఖాస్తులను కూడా పరిశీలన చేసి వాళ్ళకు కూడా నాగారం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభ 4 అంశాల్లో భాగంగా ఇందిరమ్మ ఇల్లు లిస్టులోని 70 పేర్లను ఎంపిక చేశారు. ఈ పేర్లలోని 15 మంది అర్హులు, మిగతా 55 పేర్లు అనర్హులు అని గ్రామ ప్రజలు అందరూ కలిసి ఈ ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన లిస్టును వెంటనే రద్దు చేయాలని, మరలా తిరిగి రీసర్వే చేసి నిరుపేదలను, భూమి లేని పేదవారిని గుర్తించి ఇల్లు మంజూరు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. కార్యక్రమంలోని నాగారం మాజీ ఉప సర్పంచ్ తోకల చందు, ఎస్ బాబు, కాటనపు లక్ష్మీనారాయణ, బానోత్ వినయ్, పాపారావు, బానోత్ రంజిత్, కెకే యుగేందర్, పోలకంపల్లి రవి, కె సందీప్, ఆర్ సతీష్, శ్రవణ్, సృజన్, లాజర్, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొనడం జరిగింది. శ్రీయుత గౌరవనీయులైన పాల్వంచ మండల ఎంఆర్ఓ మరియు పంచాయతీ సెక్రటరీ గారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా, విషయము నాగారం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించినటువంటి ప్రజాపాలనలో గ్రామ సభలో వచ్చిన ఇందిరమ్మ ఇల్లు లిస్టును తక్షణమే రద్దు చేయడం గురించి మేము అనగా నాగారం గ్రామ ప్రజలందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానించిన అంశము ఈరోజు 21/1/2025లో ప్రజాపాలన గ్రామ సభలో వచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు లిస్టును రద్దు చేయవలసిందిగా, మరలా తిరిగి రీసర్వే చేసి ఇల్లు లేని, భూమి లేని నిరుపేదలకు అర్హులుగా గుర్తించి మరలా కొత్త జాబితాను తయారు చేయవలసిందిగా ప్రజాపాలనలో గ్రామ సభలో గ్రామ ప్రజలందరూ కలిసి కోరుతున్నాము. 22 ఇందులో ఇంకొక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా అర్హులను గుర్తించి వారికి నిరుపేదలకి, మట్టి పని పోయిన వాళ్ళకి వాళ్ళకి మాత్రమే 12,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా, ఉన్నోళ్ళకి మాత్రం తీసివేయాల్సిందిగా కోరుతున్నాము. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో రానున్న మహాశివరాత్రి సందర్భంగా బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఆలయ ఈవో బాపిరెడ్డి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని తెలిపారు. వీఐపీలకు టైం స్లాట్ విధానం కల్పించేందుకు కార్యాచరణ చేపడుతున్నామని అన్నారు. ఏర్పాట్లు చేసే విధంగా మొత్తం అంతా జిల్లా యంత్రాంగం కూడా ప్లాన్ చేసుకుంటుంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా సుమారుగా 4 రోజులకు ముందుగానే ప్లాన్ని మనం స్టార్ట్ చేసాము. అదేవిధంగా కొన్ని రోడ్స్ ఎక్స్పాన్షన్ కూడా ప్లాన్ చేస్తున్నాం. క్రౌడ్ యాక్సెస్, పార్కింగ్, అదేవిధంగా వెహికల్ మూమెంట్కి. సో దాంట్లో కూడా ఎక్స్పాన్షన్ ఇక్కడ ప్లాన్ చేస్తున్నాము. సో వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్. వచ్చే 10 రోజుల తర్వాత 10-15 రోజుల్లో కూడా ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారు అండ్ మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గారు, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ గారు కూడా కలిపి దీని మీద సమీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఆ లోపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకొని ఈసారి మన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు చాలా పకడ్బందీగా భక్తులకు ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి మంచి ఎక్స్పీరియన్స్, స్పిరిచువల్ ఫీలింగ్ కలిగించే విధంగా చేస్తామని మీ ద్వారా అందరికి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. శివరాత్రి దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు కలెక్టర్ గారు, ఈఓ గారు, ఆర్డీఓ గారు, నేను సంబంధించిన డిపార్ట్మెంట్స్లో అన్ని డిపార్ట్మెంట్తో కూర్చొని ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎక్కడో కూడా చిన్న ప్రవచన కార్యక్రమం జరగకుండా సామాన్య భక్తుడు శివుణ్ణి గుండెలో పెట్టుకొని భక్తితో వచ్చినప్పుడు ఆ భక్తుడికి
విఐపి ఎవరికైతే ఉంటారో వాళ్ళకన్నా ఒక వి ఎక్కువ. ఎందుకంటే విఐపీస్ కన్నా మా ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక కామన్ మ్యాన్, ఒక కామన్ భక్తుడు వచ్చి క్యూలో నిలబడుకొని టికెట్ కొనుక్కొని లోపల స్వామివారి దర్శనం చేసుకొని బయట వచ్చేదానికి ఒక అరగంట లోపల ఫినిష్ చేసేటట్టు ప్లాన్ చేస్తున్నాం. పూర్వం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే మరి గడప కూర్చొని పిచ్చి పిచ్చి చేష్టలు చేయడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా లోపల వచ్చి గుడి వాళ్ళ సొత్తు అన్నట్టు బిహేవ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడ కూడా లోపల ఉన్నాం. అన్లెస్ సార్ అంటే ఎవరైనా విఐపీస్ వస్తే వాళ్ళతో పాటు అకంపెనీ చేసి లోపల స్వామివారిని చూపించి తిరిగి తీసుకురావడం జరుగుతుంది. సో బికాజ్ ఇట్స్ అ ప్రోటోకాల్. దాని తప్ప ఎక్కడ కూడా మా ఇవి ఉండదు, మేము కూర్చోవడం కానీ ఉండదు. అది కూడా విఐపీస్ కూడా మేము ఒకటి పెట్టాం. ఏమిటంటే ఏ రకంగా సామాన్య భక్తుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయట సింగిల్ లైన్ వస్తున్నాడు, అదే రకంగా విఐపీస్ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత దండం పెట్టుకుని బయట రావడం తప్ప అక్కడ కూర్చోవడం కానీ వేరే యాక్టివిటీస్ కూడా లేకుండా, ఎందుకంటే సామాన్య భక్తుడు కూడా స్వామివారిని చూడాలి కాబట్టి, దర్శించుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా ఒక షార్ట్ టైంలో వచ్చేటట్టు చేసే ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాం. అట్నే ఏదైనా అయితే వన్ సైడ్ పోతుందో ఆపోజిట్ సైడ్ నుంచి ఎవరు రాకుండా కూడా, ఎందుకంటే ఆపోజిట్ సైడ్ వస్తే ప్రతిసారి డిలే అయ్యి ఇబ్బంది జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి లోపల ఎంటర్ అయినారంటే అదే లైన్లో తిరిగి రావాలా, ఇవన్నీ కూడా చేస్తాము. అట్లా పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేశాం. ఈ డ్రోన్స్ పెడతా ఉన్నాం, డ్రోన్ మానిటరింగ్, నైట్ మిషన్ మానిటరింగ్ చేస్తా ఉన్నాం. దాని తర్వాత ప్రతి ఈ జరిగే 13 రోజులు అన్ని దగ్గరలో కూడా 24 hours వాటర్ సప్లై, వెన్ ఎవర్ నీడెడ్ ఫుడ్ సప్లై, మెడికల్ ఎమర్జెన్సీ కోసం మరి అంబులెన్సెస్ కావచ్చు, మల్టిపుల్ స్టేజెస్లో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ కౌంటర్స్ పెట్టి అక్కడ మానిటర్ చేయడం, ఎన్ని ఎమర్జెన్సీలు ఉన్నప్పుడు ఏ రకంగా యాక్ట్ చేయాలి. టెంపుల్లో లోపల కూడా ఒకవేళ ఏం కాదు కానీ ఒకవేళ అవన్నా కారణాలు జరిగితే లోపల స్ట్రెచర్స్, వీల్ చైర్స్, హాస్పిటల్ సెపరేట్గా వీళ్ళు పెట్టి ఎక్విప్మెంట్ పెట్టేస్తాం. అట్నే విఐపీస్ కూడా ఇప్పుడు మీకు ప్రెస్ వాళ్ళకు కూడా పోయినసారి ఇబ్బంది జరిగింది, నేను గమనించాను వచ్చిన వీళ్ళకు కూడా ప్రెస్ స్పాట్ ఇచ్చేసి అక్కడ స్వామివారి అమ్మవారి పోస్టర్ పెట్టి ఎవరైతే విఐపీ వస్తున్నారో వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా మీ దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడేసి 4 ముక్కలు మాట్లాడి అక్కడ ఫోటోలు వేసుకొని పోయేటట్టు ఫోటో బూత్ కూడా పెట్టాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం. అది కూడా ఎట్లా చేయాలని ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకంటే మీరు కూడా భక్తులు కాబట్టి మీరు కూడా పరిగెత్తుకుంటా పోయి ఫోటోలు తీయడం ఇవన్నీ లేకుండా ఏ విఐపీ అని లోపల పోతాడు బయట వచ్చేటప్పుడు మిమ్మల్ని దాటుకొని వచ్చేటట్టు పెట్టి అక్కడ మీకు ఫోటోస్ ఇచ్చేటట్టు ఎక్కడ మీకు ఇబ్బంది లేకుండా అది ప్లాన్ చేస్తాం. దాని తర్వాత పర్మనెంట్ ఫోటోగ్రాఫర్ ఇంకా ఈ డ్రోన్ షాట్స్ కానీ మామూలు షాట్స్ కానీ వాళ్ళకు కూడా లోపల కూడా పెట్టి దీన్ని లైవ్ ప్రసారం ఇచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాం. ఇది కూడా మీకు కూడా బయట ఎక్విప్మెంట్ టీవీ పెడతాం, డిజిటల్లో పెడతాం. దాంట్లో కూడా మీకు కనిపించేటట్టు మీ ప్రెస్ వాళ్ళు కనిపించేటట్టు కూడా అక్కడి నుంచి పక్కన పెట్టి లైవ్ ఇచ్చేటట్టు అన్ని కూడా ప్లాన్ చేస్తాను. అంటే మరి ఈ బడ్జెటింగ్స్ అవన్నీ కూడా స్టేజ్ 2లో మాట్లాడటం. వచ్చే రోజు మరి వచ్చే నెల ఫస్ట్ మరి సత్యప్రసాద్ గారు, అనగా సత్యప్రసాద్ గారు మంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు వాళ్ళు, అట్నే ఆనంద్ రామనారెడ్డి అన్న మరి ఎండోమెంట్స్ మినిస్టర్ వారు, రెస్పెక్టెడ్ కలెక్టర్ గారు, రెస్పెక్టెడ్ ఆర్డీఓ గారు, ఈఓ గారు, మరి నేను అందరం కలిసి మళ్ళా ఫస్ట్ రోజు మరి మీటింగ్ పెట్టుకుంటాం. అట్నే నాకున్న సూచనల ప్రకారం ఈ ఉన్న 6 రోజులు 7 రోజులు కూడా ఏదైతే 13 రోజుల్లో మెయిన్ 4 days 5 days ఇది కూడా పర్సనల్ గా మంత్రి గారు ఇక్కడే ఉంటారని చెప్పారు, సత్యప్రసాద్ గారు ఇన్ఛార్జ్ గారు ఉంటారు. అట్నే మరి ఎండోమెంట్స్ మినిస్టర్ అక్కడ శ్రీశైలంలో ఉండాలి కాబట్టి మీరు ఇక్కడ పెట్టారు. అట్నే వేరే ఎవరైతే ఇంపార్టెంట్ లీడర్స్, దాని తర్వాత విఐపీస్, దాని తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళకు కూడా కొద్దిగా రిస్ట్రిక్షన్ పెడుతున్నాం. ఒక టైం బౌండ్ పెడుతున్నాం. మార్నింగ్ ఈవినింగ్ టైమ్స్ ఫిక్స్ చేస్తారు. పోలీసు వారు కలెక్టర్ గారు కూర్చొని ఆ స్లాట్స్ ఫిక్స్ చేస్తారు. ఆ టైంలో వచ్చి దర్శనం చేసుకోవాలని మనం రిక్వెస్ట్ చేస్తాం. లేదా అనుకుంటే వాళ్ళు వస్తే ఆ టైంకి వచ్చి చేసేదానికి అకామిడేట్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం.
దాని తర్వాత ఈ స్టార్స్, ఫిలిం స్టార్స్ కూడా చాలా మందిని ఈసారి నాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి అందరిని ఇన్వైట్ చేస్తే ఇది ఎందుకు ఇన్వైట్ చేస్తున్నారు? భారత స్వాతంత్ర సమరయోధులు ఆజాద్ హిందూ ఫౌజ్ నిర్మాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా తిరుపతి కాటన్ మిల్లు రైల్వే గేట్ వద్ద గల ఆయన విగ్రహానికి నివాళులర్పించే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నేతాజీ సుభాష్ ఫౌండేషన్ చైర్మన్ ఎస్ అజీం బాషా ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి నగరంలో అభ్యుదయవాదులు, రాజకీయ పార్టీలు, యువజన విద్యార్థి సంఘాల నేతలందరూ ఈ కార్యక్రమానికి హాజరై సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించాలని ఆయన తెలిపారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో స్వాతంత్ర సమరయోధుల జీవిత గాథలు ఎంతో స్ఫూర్తినిస్తాయని, ఆ మార్గంలో పయనించడం ద్వారా అనేక సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుందని ఆయన తెలిపారు. 129వ జయంతిని రేపు కాటన్ మిల్ సమీపంలోని రైల్వే గేట్ దగ్గర ఆయన విగ్రహం వద్ద ఉదయం 9:30కి నేతాజీ సుభాష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన త్యాగాలు, పోరాటాన్ని స్మరించుకుంటూ ఆయన ఘన నివాళి అర్పించడం జరుగుతుంది. కావున నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంబంధించి ఆయన అభిమానం పైన ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి అక్కడ పాల్గొనగలరని కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.